పుష్ప 2 ద రైస్ ప్రపంచవ్యాప్తంగా 12,000 థియేటర్లలో విడుదలై ఒక మానియా ఒక సునామీని సృష్టించింది. అయితే పుష్ప 2లో ఒకటి మిస్ అయింది, పుష్ప 1లో ఒకటి మిస్ అయింది అనే డైలాగ్ ఎంత పాపులర్ అయిందో పుష్ప 2లో నిజంగానే ఒకటి మిస్ అయింది. మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారా? 1 year క్రితం రిలీజ్ అయిన ఒక టీజర్ని మనం చూస్తే ఇప్పుడు పుష్ప 2లో ఏం మిస్ అయిందో కూడా మనం మాట్లాడుకోవచ్చు. అలాగే పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఫాద్ ఫజిల్ రీసౌండ్ వస్తుంది పుష్ప అని మనసులో తలుచుకుంటే రీసౌండ్ వస్తుంది అని అంటాడు కదా. ఇప్పుడు బయట ఎక్కడికి వెళ్ళినా పుష్ప 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 అంటూ రీసౌండ్ వస్తుంది ప్రపంచవ్యాప్తంగా. 80 దేశాల్లో 12,000 థియేటర్లో పుష్ప రిలీజ్ అయింది. మరి పుష్ప గురించి ఎవరెవరు ఏమనుకుంటున్నారు? నేను కూడా రాత్రి పుష్ప సినిమాకి వెళ్ళాను. ఒక రేంజ్లో ఉంది పుష్ప సినిమా. పుష్ప సునామీని సృష్టించింది. మా కొలీగ్ అనేంద్ర కూడా సినిమా చూశాడు. ఇప్పటికే చాలా రివ్యూస్ వస్తూ ఉన్నాయి. సో అనేంద్ర ఏమనుకుంటున్నాడు, అనేంద్రకి సినిమా ఎలా నచ్చింది, నేనేమనుకుంటున్నాను కూడా మీకు చెప్తాను. అలాగే పుష్ప సినిమా చూసిన మీరు కూడా ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు చెప్పిన అభిప్రాయాన్ని కూడా నేను ఇక్కడ రివ్యూస్లో తీసుకుంటాను, వాటి గురించి కూడా మాట్లాడతాను. సో పుష్ప గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు పుష్ప ఇప్పటి వరకు ఉన్న రికార్డులను బద్దలగొట్టింది అని ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నాయి. ఇంకా పుష్ప డే 1 కలెక్షన్స్ ఎంతో పూర్తిగా రావాల్సి ఉంటుంది. సో అవి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఉన్న రికార్డ్స్ అన్నీ తుడిచిపెట్టుకుపోతాయని, అండ్ పుష్ప 3 కూడా ఉంది అని ఒక ట్విస్ట్ ఇచ్చారు. సో పుష్ప 3 కూడా మనం త్వరలో చూడబోతున్నాం. మరి పుష్ప 2లో మిస్ అయింది ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. అనేంద్ర, ఎలా ఉంది సినిమా? నాకైతే సూపర్, చాలా బాగా నచ్చింది, బాగా ఎంజాయ్ చేశాను నేను. నీకు ఎలా అనిపించింది? ఎస్, అంటే మూవీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళామో ముందు నుంచి హైప్ ఇస్తూ ఉన్నారు. జాతర ఎపిసోడ్ అని చెప్పేసి, జాతర ఎపిసోడ్కి మించి నేను క్లైమాక్స్ని చాలా ఎంజాయ్ చేశాను. నిజంగా సినిమా ఎందుకు చూడాలి అంటే అల్లు అర్జున్ కోసం డెఫినెట్గా చూడాలి. అల్లు అర్జున్ కోసం ఫ్యాన్సే చూడొచ్చు కదా అనుకోవచ్చు, బట్ కాదు, ప్రతి ఒక్క సినిమా అభిమాని డెఫినెట్గా చూడాలి. అల్లు అర్జున్ డెడికేషన్ నిజంగా జాతర సీన్ చూస్తున్నప్పుడు చాలా చాలా బాగా అనిపించింది. ఆయన డెడికేషన్, ఆ శారీలో ఆ ఫైట్ సీన్ అంతా చూస్తుంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా కానీ ఒక్కొక్కసారి ఎక్కడైతే కొంచెం అల్లు అర్జున్ కనిపించడో, మళ్ళీ అక్కడ అల్లు అర్జున్ కనపడకపోతే బోరేమో అని అనిపించేలా ఉంది సినిమా. ఎక్కడైనా అల్లు అర్జున్ యాక్షన్ మాత్రం ఒక రేంజ్లో ఉంది దీనిలో. ఎస్ ఎస్, అంటే 1 man షోనే అని చెప్పుకోవచ్చు. మనకి పుష్పరాజ్ క్యారెక్టర్ తప్ప వేరే క్యారెక్టర్ మనకి ఏ క్యారెక్టర్ కూడా అంతగా మైండ్లోకి రాదు. వచ్చింది అంటే శ్రీవల్లి క్యారెక్టర్. సో వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అంటే అంత పెద్దగా ఎదిగిన పుష్పరాజు తన వైఫ్ దగ్గర ఎంత తగ్గి ఉంటాడు, వైఫ్ మాట వింటే ఎలా ఉంటుంది. ఇదే మనకు ఒకటి గుర్తొస్తుంది, ఇంట్లో పిల్లి వీధిలో పులి గుర్తొస్తుంది. వీధిలో మాత్రం రెచ్చిపోతాడు, శత్రువుల మీద ఒక వైల్డ్ యానిమల్ ఒక లైన్లో విరుచుకుపడతాడు టైగర్లా. శ్రీవల్లి దగ్గర మాత్రం చాలా పిల్లిలానికి మనకు ఉంటాడు. ఎస్ ఎస్, అవును. అండ్ ఇంకంటే పుష్ప ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు కూడా ఇక్కడ చాలా మిక్స్డ్ టాక్ వచ్చింది పుష్ప పార్ట్ 1కి, కానీ అది నార్త్లో మాత్రం సూపర్ హిట్ అయింది. సో ప్రజెంట్ చూసుకుంటే ఇక్కడ కూడా కొంచెం మిక్స్డ్ టాక్ కొంతమంది వద్ద వినిపిస్తుంది. బికాజ్ ఆఫ్ డ్యూరేషన్, టైం అనేది కొంచెం ఎక్కువగా ఉంది. అంత టైం కొంచెం ల్యాగ్ అనిపించింది అక్కడక్కడ అనే కామెంట్స్ కూడా కొన్ని వినిపిస్తున్నప్పుడు. అవును, మధ్యలో నువ్వు అన్నట్టు కొంచెం 1-2 చోట్ల ల్యాగ్ అనిపించింది. సినిమా చూసి బయటకు వచ్చేటప్పటికి మాత్రం ఆ ల్యాగ్ అన్నీ మర్చిపోయాం. పుష్ప 3 ఎలా ఉంటుందనే థింక్ నాకైతే అనిపించింది. మరి నీకు ఎలా అనిపించింది? అంటే మనం ఫస్ట్ పార్ట్ చూసుకుంటే ఒక కూలీగా వచ్చిన పుష్ప సిండికేట్కి నాయకుడు ఎట్లా అయ్యాడు అనేది ఆ ప్రపంచంలో అదంతా కూడా చాలా బాగా చూపించారు. తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు పుష్ప 2లో ఇంటర్నేషనల్గా, అంటే మనం ట్రైలర్ చూస్తేనే అర్థమైంది, ఇంటర్నేషనల్గా తన మార్కెట్ని డెవలప్ చేసుకుంటాడు, ఇంటర్నేషనల్గా ఎదుగుతాడు అని చెప్పేసి. ఆ ఇంటర్నేషనల్గా ఎలా ఎదుగుతాడు, తన సరుకుని ఇంటర్నేషనల్గా ఎలా తీసుకెళ్తాడు అనేది స్టోరీ చూపించబోతున్నారు అనేది మనకు అర్థమైంది. అండ్ ఇంకొకటి 1 more థింగ్ ఏంటంటే, మనకి ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు షికావత్ ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో జస్ట్ దాన్ని లాస్ట్లో ఒక 10 to 15 minutes మాత్రమే చూపిస్తారు. ఆ క్యారెక్టర్కి మనకి కొంచెం, అంటే ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ ఎందుకు లాస్ట్లోనే కొంచెమే ఉంది కదా అనిపించింది. ఈ క్యారెక్టర్కి సంబంధించి మనకి పుష్ప 2లో చాలా సూపర్గా ఉంటుంది. డెఫినెట్గా వీళ్ళిద్దరి మధ్య వారే ఉంటుంది అని మనం అనుకుంటాం. కరెక్ట్. సినిమాలో కొంతవరకు అది ఉంటుంది, బట్ నేను
ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్లో కొంచెం నాకు అసంతృప్తి అనిపించింది. అవును, నాకు కూడా కొంచెం అసంతృప్తి, అంత ఎలివేషన్ లేదేమో అని అనిపించింది కదా. ఎస్. అండ్ ఇంకా ఫస్ట్ పుష్ప 2కి సంబంధించి రిలీజ్ చేసిన ఫస్ట్ ఒక గ్లిమ్స్ ఒకటి ఉంటుంది, పుష్పరాజ్ కనిపించట్లేదు. అదే దాని గురించి మనం మాట్లాడుకోవాలి. అదే ఇక్కడ ఒకటి మిస్ అయింది అని చెప్తున్నాం కదా పుష్పరాజు, దాన్ని మనం కూడా సస్పెన్స్లో పెడదాం. కనిపించట్లేదు అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఒక్కటి సస్పెన్స్లో పెడుతున్నాం మీకు. సో మిగిలిన సినిమా గురించి అంతా మనం ఓకే. అండ్ ఇంకంటే నాకు అర్థం కాంది, ఫస్ట్ నాకు ఇంట్రడక్షన్ సీన్ చాలా బాగా నచ్చింది, బట్ ఆ సీన్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. ఎస్, మీకు అర్థమైందా? నాకు కూడా అర్థం కాలేదు నిజానికి. సినిమా ఓపెన్ చేసిన తర్వాత ఇన్ని రోజుల నుంచి తిండి తిప్పులు లేకుండా లోపల ఎలా ఉన్నాడు అని అంటారు, అవన్నీ బయటకు వస్తాయి. ఒక పెద్ద బిగ్ ఫైట్ ఉంటుంది, పడిపోతాడు. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ గుర్తు వస్తుంది, చిన్న పిల్లాడు బంతిని తీయమన్నది. డ్రీమ్లోంచి కళ వచ్చింది, ఒక సరువులకు పడి లేస్తాడు. ఆ సీన్ ఎందుకు పెట్టాడు నాకు కూడా అర్థం కాలేదు. ఎందుకు పెట్టినట్టు అంటే అసలు నాకు అదే ఇంట్రడక్షన్ సీన్ బాగుంది, బట్ ఇంట్రడక్షన్ సీన్ని అంటే మనం ఎక్స్పెక్ట్ చేయం, ఓకే ఎందుకు ఇలా అనేది. 3కి ఏమైనా కనెక్ట్ అయి ఉంటుందా అది, లేకపోతే నిజంగానే కళ? నాకు అదే అనిపించింది. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో తన సరుకుని తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా, అందులో జరిగిందే తనకి ఒకసారి రిమైండ్ చేసుకున్నాడా ఏంటి అనేది నాకు అనిపించింది. నిజంగా పుష్ప 3కి సంబంధించి కూడా లాస్ట్లో లీడ్ ఇచ్చారు, మరి దానికి సంబంధించింది ఉంటుందా ఏమో అనేది చూడాలి. ఇప్పుడు లీడ్ ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడ రివీల్ చేద్దాం దాన్ని. పుష్ప 2లో ఒకటి మిస్ అయింది. పుష్ప 1లో ఫహద్ ఫాజిల్, అల్లు అర్జున్ ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ఒకటి మిస్ అయింది అంటాడు డబ్బులు ఇచ్చేటప్పుడు. సో అక్కడ ఏం మిస్ అయింది అనేది ఏంటంటే గౌరవం అనేది మనం చూసాం, సార్ అనేది మిస్ అయింది. మరి పుష్ప 2లో ఒకటి మిస్ అయింది, అదేంటి అంటే ఇంతకు ముందు అనేంద్ర కొంచెం చెప్పి వదిలేశాడు. మనం 1 year బ్యాక్ రిలీజ్ అయిన ఒక టీజర్లో పుష్ప గురించి మొత్తం పోలీసులు అంతా వెతుకుతూ ఉంటుంటారు, శేషాచలం అడవుల్లో వెతుకుతారు. పుష్ప టీషర్ట్ దొరుకుతుంది, అందులో పుష్ప టీషర్ట్లో 8 బుల్లెట్లు వెళ్ళాయే అని వాళ్ళు కనుగొంటారు, కానీ పుష్ప ఎక్కడ కనిపించడు. ఆ తర్వాత అందరూ టీవీ చూస్తుంటుంటారు. టీవీ చూస్తూ ఉంటే ఒక ట్రాప్ కెమెరాలో, ఫారెస్ట్లో ఏర్పాటు చేసిన ఒక ట్రాప్ కెమెరాలో పులి ఉంటుంది, కొంచెం వెనక్కి వెళుతుంది. ముందుకు వెళ్ళిన ఒక వ్యక్తి ఇలా తిరిగి చూస్తాడు, అతనే పుష్పరాజ్. సో అందరూ పుష్పరాజ్ అని అనుకుంటూ ఉంటుంటారు. బ్రేకింగ్ న్యూస్ టీవీలో. సో పుష్ప బతికే ఉన్నాడు. మళ్ళీ పుష్ప కోసం సర్చింగ్ మొదలవుతూ ఉంటుంది. అప్పుడు ఒక డైలాగ్ ఉంది, గుర్తుందా మీకు? ఒకసారి ఆ డైలాగ్ని మీరు కామెంట్ బాక్స్లో రాయండి, గుర్తుందా? మీరు రాస్తూ ఉండండి, నేను కూడా చెప్తున్నాను. అడవిలో ఏదైనా జంతువు 2 అడుగులు వెనక్కి వేసింది అంటే అక్కడ పులి వచ్చింది అని అర్థం. అదే పులే 2 అడుగులు వేసింది అంటే అక్కడ పుష్ప వచ్చాడని అర్థం అంటూ డైలాగ్తో అది ముగుస్తుంది. ఇది మనం సెకండ్ పార్ట్లో ఉందని అనుకుంటాం. ఈ టీజర్లో ఉన్నది ఏది కూడా సెకండ్ పార్ట్లో లేదు. అంటే ఇది ఆ టీజర్లో ఉన్నదంతా కూడా సెకండ్ పార్ట్లో మిస్ అయింది. అది పార్ట్ 3లో ఉండబోతుంది. మరి పుష్ప 2లో ఎండింగ్లో మనకి సస్పెన్స్ ఏమైంది అని దాని గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం. పుష్పని ఆ బ్లాస్ట్లో ఏమన్నా అయ్యాడా, పోలీసు కాల్పుల్లో ఏమయ్యాడా, ఇదంతా కూడా మనకి ఇప్పుడు సస్పెన్స్. అనేంద్రతో మాట్లాడుకుందాం. అనేంద్ర, ఇది నిజానికి ఇంతకు ముందు కూడా చెప్పబోతుంది, ఇదంతా పుష్ప 2లో మిస్ అయింది, అంటే పార్ట్ 3లో ఉండబోతుంది అది. ఎస్, అంటే ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే పుష్ప 1లో లాస్ట్ 10 to 15 minutesలో ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఫహద్ ఫాజిల్ది షెకావత్ క్యారెక్టర్. అక్కడ నుంచి పుష్ప 2 స్టార్ట్ అయింది. పుష్ప 2లో వాళ్ళిద్దరి మధ్య ఎటువంటిది జరిగింది, సీన్స్ అనేవి ఎలా జరిగినాయి అనేది 2లో కంటిన్యూ అయింది. అండ్ ఇంకా ఫ్యామిలీ ఎమోషన్స్, ఇంకా అనుకోని విలన్స్ కొంతమంది ఇదంతా యాడ్ అయ్యారు. కొన్ని సీన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయని సీన్స్ కూడా ఉన్నాయి. అలాగే పుష్ప 2 ఎండింగ్లో కూడా ఒక క్యారెక్టర్ బ్యాక్ షాట్ ఒకటి చూపించారు. సో పుష్ప 3 ఉండబోతుంది అని కూడా మనకి లీడ్ ఇచ్చారు. ఆ క్యారెక్టర్ అనేది కూడా ఒక స్టార్ హీరో చేయబోతున్నారు అనేది సోషల్ మీడియా అంతా కూడా చర్చ నడుస్తుంది. ఆ హీరో విజయ్ దేవరకొండ చేస్తున్నారు అనేది కొంతమంది డౌట్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా ఆ కట్అవుట్ కూడా చూసిన తర్వాత డెఫినెట్గా విజయ్ దేవరకొండే మేబీ అయి ఉండొచ్చేమో అనేది కూడా ఒకటి నడుస్తుంది. అక్కడ నుంచి పుష్ప 3 మల్టీ స్టారర్ ఇంకొంచెం బిగ్గర్గా ప్లాన్ చేస్తున్నారేమో సుకుమార్ అనే ఒక క్యూరియాసిటీ అయితే దాంతో వచ్చింది. ఇంకా మనం పుష్ప 2 గురించి మాట్లాడుకుంటే మీకంటే చాలా బాగా మీరు ఫీల్ అయిన సీన్, పుష్పతో కంపేర్ చేస్తే ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళుంటారు కదా, మీరు అన్ఎక్స్పెక్టెడ్గా అనిపించిన సీన్, చాలా రియాక్ట్ అయింది ఏముంది? అంటే అన్ఎక్స్పెక్టెడ్గానే కాదు, సినిమా అంతా నాకు బాగా నచ్చింది ఏంటి అంటే గంగమ్మ జాతర ఫైట్ ఒకటి.
అండ్ కొంత ఆ తర్వాత వాళ్ళ అజయ్ వాళ్ళ అమ్మాయిని చిన్నానని పిలుస్తుంది, వాళ్ళ అన్న కూతురిని కిడ్నాప్ చేసిన తర్వాత ఫైట్ కాళ్ళు చేతులు కట్టేసి ఫైట్ చేసిన తర్వాత కొంచెం అది వాస్తవానికి దూరంగా ఉంది అని అనిపించిన ఆ ఫైట్ అంతా జరిగేటప్పుడు ఒక అద్భుతమైన ఫైట్, అది మొత్తం సినిమాని అంతటా ఒక రేంజ్లో మళ్ళీ లేపేసింది అన్నట్టు. కాళ్ళు చేతులు కట్టి అంటే మనకి ఇప్పుడు బాహుబలి సినిమాలో ఆ చెట్టు బెరడులో నుంచి మంచు కొండలో ఎలా వెళ్తారు అనేది ఇట్లా అంటే కొన్ని లాజిక్స్ ఉంటాం. సో ఇక్కడ లాజిక్స్ పక్కన పెడితే అతను ఒక వైల్డ్ యానిమల్ వాళ్ళని పీకలు పట్టుకొని కొరుకుతుంటే ఫైట్ మాత్రం నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళిపోయింది. సో సినిమా అంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తూ వచ్చాం. అండ్ బళ్ళు అందరూ లారీలో తీసుకుని వెళ్తుంటుంటారని అనుకుంటూ ఉంటారు, ఆ కలపంతా పట్టేసుకున్నాడు. ఇప్పుడు నిజంగా అదంతా దొరికేసింది కదా, మరి పుష్ప ఇంక మొత్తం స్మగ్లింగ్ అంతా ఆపేస్తాడనే టైంలో వాటన్నిటిని ఎద్దుల బళ్ళ రూపంలో తీసుకువెళ్తాడు. కొన్ని ట్విస్ట్లు అయితే ఇస్తూ వచ్చాడు. అండ్ కానీ ఒక్కటే పుష్పని ఏడిపించిన తీరు మాత్రం లాస్ట్లో ఆ శుభలాకి ఇచ్చినప్పుడు వాళ్ళ అమ్మ ఒళ్ళో పడుకొని చిన్న పిల్లలు ఏడుస్తాడు కదా, ఒక్క సెంటిమెంట్ అయితే మాత్రం పండింది అక్కడ. అందరూ కూడా అలా సైలెంట్ అయిపోయి పుష్ప ఏడుస్తుంటే ఆ సెంటిమెంట్ మాత్రం సీన్ చాలా బాగా పండింది. మీకేమనిపిస్తుంది? నాకు అసలు అల్లు అర్జున్ ఫస్ట్ నుంచి కూడా ఆయన డెడికేషన్, ఆయన మేకప్ ఫస్ట్ నుంచి కూడా ఆయన ఎక్కడ కూడా గ్లామర్గా కనిపించారు. డీ గ్లామర్ ఆ మేకప్ అంతా కూడా మెయింటైన్ చేసింది. ఆయన ఒక భుజం పైకి ఎత్తుకుని అండ్ ఇంకా నోట్లో పాన్ వేసుకున్నట్టు ఆ వే ఆఫ్ టాక్, ఆ యాస మొత్తం మెయింటైన్ చేయడం, ఈవెన్ ఆ డ్రెస్సింగ్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. అవును, ప్రతి సీన్లోనూ ఆయన యాక్టింగ్ పరంగా మాత్రం చాలా అద్భుతంగా నేషనల్ అవార్డు రావడానికి నిజంగా ఆయన అర్హుడు అనడానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని ఈ మూవీ ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది ఆయన యాక్టింగ్లో అని చెప్పేసి మనం డెఫినెట్గా అనుకోవచ్చు. ఎమోషన్ సీన్ చేస్తున్నప్పుడు మన కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చేలాగా అవును ఆ ఎమోషన్ పండించారు. ఆ ఎమోషన్ ప్లస్ ఆ ఫ్యామిలీకి సంబంధించి ఆడవాళ్ళకి సంబంధించి వాల్యూ, ఆ ఇంపార్టెన్స్ చెప్తూ పుష్పరాజ్ తను ఎంత సెన్సిటివ్ అనేది చూపిస్తూ బయట విలన్స్ దగ్గర ఎంత రూడ్గా ఉన్నా ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసరికి ఎంత చిన్నపిల్లవాళ్ళ ఉంటాడు, ఎంత సెన్సిటివ్గా ఉంటాడు, ఎంత వాల్యూ ఇస్తాడు లేడీస్కి. ఈవెన్ ఒక సీన్లో తను కొన్ని బూతులు కూడా మాట్లాడడం జరిగింది, బీప్స్ వచ్చినాయి అక్కడ. అల్లు అర్జున్ నుంచి నేను ఒక వర్డ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, లేడీస్ ఉంటారు అక్కడ అనేసి ఫంక్షన్ జరుగుతుంది, లేడీస్ ముందు మాట్లాడలేకపోతున్నాను నేను, మీరు కొంచెం దూరంగా వెళ్ళండి, నన్ను తిట్టడం తప్పు కాదు కానీ మీ ముందు నేను బూతులు మాట్లాడడం తప్పనే ఆ సీన్ కానీ. సో ఆడవాళ్ళకి